దేవదూతల భద్రతా వ్యవస్థ అనే పాఠాన్ని రాసుకోండి. దేవుని పిల్లలపై దేవదూతల భద్రతా వ్యవస్థ, లేదా దేవుడి కోసం బ్రతుకుతున్న వారికి దేవుడిచ్చే భద్రత, దేవుడి కోసం బ్రతుకుతున్న వారికి దేవుడిచ్చే భద్రత, దేవుని పిల్లలపై దేవదూతల భద్రత వ్యవస్థ. ఎలాగైనా మీరు ఈ పాఠం గురించి రాసుకోవచ్చు ప్రియులారా. ఈ పాఠాన్ని ప్రవేశపెట్టడంలో ముఖ్యమైన కారణం ఏంటి అంటే, చాలామంది దేవుని నమ్ముకున్న పిల్లలు దేవుడి కోసం బ్రతకాలని ఆలోచన కలిగి ఉన్న విశ్వాసులు వారి జీవితాలలో కష్టాలు కానివ్వండి, శ్రమలు కానివ్వండి, ఇరుకులు కానివ్వండి, ఇబ్బందులు కానివ్వండి, పేదరికం కానివ్వండి, ఇలా కష్టాలనేవి వారికి సంభవించినప్పుడు చాలామంది అనుకునే మాట ఏంటంటే, మేము దేవుని నమ్ముకొని బ్రతుకుతున్నప్పుడు మాకిన్ని కష్టాలు ఎందుకు వస్తున్నాయి? ఈ కష్టాలు ఇంతగా మాకు వస్తున్నాయంటే దేవుడు ఇంతకు మమ్మల్ని చూస్తున్నాడా, పట్టించుకుంటున్నాడా, మమ్మల్ని గమనిస్తున్నాడా, అసలు మా గురించి ఆలోచిస్తున్నాడా, మేము చేస్తున్న ప్రార్థనలు వింటున్నాడా అన్నటువంటి ఒక ఆలోచనలోకి వెళ్ళిపోతూ ఉంటారు. కష్టాలు వచ్చినప్పుడే విశ్వాసులు ఒక నిస్పృహలోకి, నిశ్శబ్దతలోకి జారిపోతూ ఉంటారు. ఇందుకు దేవుడు మమ్మల్ని పట్టించుకుంటున్నాడా? ముఖ్యంగా అండి, వ్యాధులు, రోగాలు వచ్చినప్పుడు విశ్వాసులకి వ్యాధులు, రోగాలు వచ్చినప్పుడు తగ్గకపోయినా, ఆపరేషన్ అవుతున్నప్పుడు డాక్టర్ల వల్ల, తప్పిదాల వల్ల జరగకూడదు ఏవైనా జరిగినా, ఇటువంటి ఆలోచనలోకి వెళ్ళిపోతూ ఉంటారు. దేవుని వర్లారా,
అటువంటి వారికి ప్రతి క్షణము దేవుడు వారిని గమనిస్తున్నాడని, వారి పట్ల దేవుడు ఎంత భద్రతను కలిగి ఉన్నాడో తెలియజేసేదే ఈ పాఠం. ఆలోచించండి. ఎందుకు ఇలాగా మనిషి ఆలోచించుకుంటాడు, విశ్వాసి ఆలోచించుకుంటాడు అంటే, దేవుడి గురించి, దేవుడు బైబిల్లో రాయించిన వాక్యాల గురించి సరి అయిన నేర్పుదల, అవగాహన లేనప్పుడే ఇటువంటి ఆలోచనలోకి మనిషి వెళ్తాడండి. దేవుని పిల్లలారా, దేవుడు నువ్వు ఆలోచించనంత వరకు, నువ్వు ప్రార్థించేటంత వరకు నీ విషయంలో పట్టించుకొనంత బలహీనుడు కాడండి. నీ ఆలోచన కంటే 100 రెట్లు ముందే ఉంటాడు ఆయన. ఎందుకంటే తన కోసం బ్రతుకుతున్న వారి పట్ల దేవుడు ఎంతటి ఆలోచన కలిగి ఉన్నాడో, ఎంత గొప్ప భద్రతను ఏర్పాటు చేసి ఉన్నాడో మనకు అర్థమైతే ఆశ్చర్యపోతామండి. ఆశ్చర్యపోతాం దేవుని పిల్లలారా. ఎంత గొప్ప భద్రతను కలిగి ఉన్నాడంటేనండి, ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ప్రతి దేశంలో ఎన్నో ప్రభుత్వాలు ఉండటం మనకు తెలుసు. ప్రభుత్వాలు ఉన్నాయండి, చాలా ప్రభుత్వాలు ఉన్నాయి ప్రపంచ దేశాలలో. ఈ ప్రభుత్వాలు ప్రజల భద్రత గురించి ఆలోచిస్తూ ఉంటాయి. ఉన్నటువంటి దేశంలో ఉన్న ప్రతి ప్రజల గురించిన ఆలోచన, వారి భద్రతను గురించిన ఆలోచన కలిగి ఉంటాయి. అదే సందర్భంలో కొందరుంటారు, దేశంలోనే కొందరుంటారు, వారి గురించి మరి ఎక్కువగా ఆలోచించి ప్రత్యేకమైన ఒక భద్రతను కల్పించటం మనం గమనించగలం. ప్రజలందరి భద్రత గురించి ఆలోచిస్తున్నాయి ప్రభుత్వాలు, కొందరి గురించి మాత్రమే ప్రత్యేకమైన శ్రద్ధ కనపరచటం, ప్రత్యేకమైన సెక్యూరిటీని ఏర్పాటు చేయటం అనేది మనం గమనించగలం. ఎవరు వారు అంటే, పరిపాలనా బాధ్యతలో ఉన్నవారు, ముఖ్యంగా మినిస్టర్లు కానివ్వండి, ఎంపీలు కానివ్వండి, ఎమ్మెల్యేలు కానివ్వండి, వీరి గురించి మనం ఆలోచిస్తేనండి, ప్రభుత్వం మనందరి గురించి ఆలోచిస్తుంది. మనకంటే ఎక్కువగా భద్రత విషయంలో ఎవరి గురించి ఆలోచిస్తుందంటే, ఈ ముఖ్యమంత్రులు, మినిస్టర్లు, సెంట్రల్ మినిస్టర్లు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, వీరి గురించి ప్రత్యేకంగా ఆలోచించి ఒక ప్రత్యేక భద్రతా విభాగాన్ని ఏర్పాటు చేస్తూ ఉంటుంది. దీనికోసం కోట్ల రూపాయలను సహితం ఖర్చు పెడుతుందండి. కోట్ల రూపాయల భారం ఖజానా మీద మోపుతుంది. ఆలోచించండి. వారి బాధ్యతలను బట్టి సెక్యూరిటీని పెడుతుంది. ఎమ్మెల్యే విషయంలో అయితే ఒక రకమైన సెక్యూరిటీ, ఎంపీ విషయంలో ఒక రకమైన సెక్యూరిటీ, మినిస్టర్ల విషయంలో ఒక రకమైన సెక్యూరిటీ, ముఖ్యమంత్రుల విషయంలో ఒక రకమైన సెక్యూరిటీ, దేశ ప్రధాని విషయంలో మరో రకమైన సెక్యూరిటీని ప్రభుత్వం కల్పించటం మనం చూడగలం. వారి పరిపాలన బాధ్యతను బట్టి. ఇది మీకు అర్థమవుతే దేవుని పిల్లలారా, దేవుడు ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషి విషయంలో ఆలోచన కలిగి ఉన్నాడు. వీరిలో కొందరి పట్ల మాత్రం ఎక్కువ ఆలోచన కలిగి ఉన్నాడు. ప్రపంచ ప్రజలందరికీ ఒక భద్రతనిచ్చాడు. కొందరికి మాత్రం ప్రత్యేకమైన భద్రతా విభాగాన్ని దేవుడు ఏర్పాటు చేయటం మనం గమనించగలం. భూమి మీద పుట్టిన ప్రతి మనిషికి దేవుడు భద్రతనిస్తాడు. కానీ కొందరికి, ఆ కొందరు ఎవరు అన్న ఆలోచన మెదులుతోంది కదా. తన కోసము బ్రతికే వారికి, తన పనిలో ఉన్న వారికి, సువార్త సేవలో ఏ కారణం చేతైతే పంపించాడో ఆ పనిలో ఉన్న వ్యక్తులకు మాత్రం ఒక పటిష్టమైనటువంటి భద్రతా వ్యవస్థను దేవుడు నెలకొల్పటం మనం గమనించగలం. ఆలోచించండి దేవుని పిల్లలారా. తన పని చేసేవారి కోసం దేవుడు
ఒక ప్రత్యేకమైనటువంటి భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేసినట్లుగా లేఖనాలలో మనకు కనబడుతుందండి. లేఖనాలలో మనకు కనబడుతుంది. అంటే దేవుని కోసం బ్రతికేవారు దేవుడి దృష్టిలో ఎంత ముఖ్యమైన వారో, అట్టి వారిని దేవుడు ఎంత భద్రతతో కాపాడుకుంటున్నాడో చదువుతున్నప్పుడు ఆశ్చర్యం కలుగుతుందండి. ఆయన కోసం బ్రతుకుతున్న నిన్ను ఆయన గాలికి విడిచిపెట్టడం లేదు. గాలికి విడిచిపెట్టడం లేదు నిన్ను. తన కోసం ఆలోచించని లోకస్తులనే దేవుడు కాపాడుకుంటున్నప్పుడు కన్న తండ్రిగా ఆయన మీద ప్రేమతో పనిలో ఉంటున్న నిన్ను ఎలాగ విడిచిపెడతాడు అనుకుంటున్నావు? ఆ పటిష్టమైన భద్రత మనకు కావాలి అంటే దేవుని రెక్కల చాటుకు మనం వెళ్ళాలి. దేవుడికి రెక్కలు ఎక్కడ ఉన్నాయండి? కనపడితే ప్రతి ఒక్కరూ వెళతారండి. దేవుడంతటి వాడు రెక్కలు చాపితే, దేవుడంతటి వాడు నీడనిస్తే వెళ్ళని ప్రజలు ఉంటారా అండి అన్న ఆలోచన మీకు రావచ్చు. పిల్లరా, ఆయన రెక్కలు చాచాడు. ప్రపంచమంతటా రెక్కలు చాచాడు. నా రెక్కల కిందికి రండి నాన్న అంటున్నాడు. దేవుని బాహు, ఆయన చాచిన రెక్కలు ఏటండి అని మీరు అనుకుంటున్నారా? దేవుని బాహువుగా ఆయన నిలవబెట్టిన ధ్వజస్తంభముగా కీర్తనలు, సామెతల గ్రంథం మనం చదువుతున్నప్పుడు ఒక మహానుభావుడు కనబడతాడు. ఆయనే జగద్రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు. నా బాహువు అంటాడు యేసుక్రీస్తును. దేవుడి రెక్కలుగా చెప్పుకుంటున్నది ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభుల వారండి. క్రీస్తు అనే తన బాహువును చాచాడండి దేవుడు. రమ్మంటున్నాడు. ఆ బాహువు కిందికి రెక్కల చాటుకి రమ్మంటున్నాడు. పిల్లరా, క్రీస్తు వారు కూడా యెరూషలేము ప్రజలను ఉద్దేశించి, కోడి తన పిల్లలను రెక్కల చాటున ఎలాగైతే కప్పుకుంటుందో అనేక సార్లు నేను మిమ్మల్ని చేర్చుకోవాలనుకున్నాను, మీరు వెళ్ళకపోయారా అంటాడు. క్రీస్తు చాచిన బాహువు యేసుక్రీస్తు అండి. ఆ బాహువు మనల్ని కప్పాలంటే మనం ఏం చేయాలి? అందరిలాగా తింటూ, అందరిలాగా తిరుగుతూ, అందరిలాగా బ్రతుకుతూ ఉంటే ఆ రెక్కల కిందికి వెళ్ళే యోగ్యత మనకు రాదండి. ఆ రెక్కల కిందికి మనం వెళ్ళగలగాలి. ఆ బాహువు కిందికంటే మనం ఏం చేయాలో తెలుసా? తిరిగి జన్మించాలండి. తిరిగి జన్మించాలి పిల్లరా. దేవుడి భద్రతకు మనం అర్హులం కావాలి అంటే అందరిలా బ్రతికితే ఆ భద్రత మనకు రాదండి. ఎందుకు ప్రపంచ ప్రజానీకానికి ఒక భద్రత, తన కోసం బ్రతికే వారికి ఒక భద్రత దేవుడు ఇస్తున్నాడంటే, ప్రపంచం అవసరాలకు దేవుణ్ణి వాడుకుంటుంది. అవసరం తీరగానే తక్కెట పొయ్యిలో పెట్టినట్లుగా, సామెత ఉన్నట్లుగా దేవుణ్ణి విడిచిపెడుతుందండి. చాలాసార్లు దేవుడు చూశాడండి. అనుభవాలు ఉన్నాయి దేవుడికి మన విషయంలో. అందుకే తన కోసం బ్రతికే వారిని ఉన్నతంగా కాపాడుకోవాలన్న ఆలోచన దేవుడికి వచ్చింది. మరి ఆ భద్రత కావాలి అంటే తిరిగి జన్మించాలి అన్నాడు. తిరిగి జన్మించడం అంటే ఏంటి? తన కోసం తను భద్రత ఇచ్చే వారి గురించి మాట్లాడుతూ ఒక మంచి మాట అన్నాడు చూడండి. తిరిగి జన్మించడం అంటే ఏంటో, తిరిగి పుట్టడం అంటే ఏంటో యోహాను సువార్త 1వ అధ్యాయం 13వ వచనాన్ని మీరు చూడగలిగితే, యోహాను సువార్త 1వ అధ్యాయం 13వ వచనాన్ని, 12వ వచనాన్ని కూడా చదవండి, ఇంకా బాగుంటుంది, మీకు ఒక అవగాహన వస్తుంది. యోహాను సువార్త 1వ అధ్యాయం 12, 13 వచనాలు. తనను ఎందరు అంగీకరించిరో వారికి అందరికీ, అనగా తన నామమందు విశ్వాసముంచిన వారికి, ప్రపంచ ప్రజానీకానికి అందరికీ కాదు. అందరూ దేవుడి పిల్లలే. అందరూ దేవుడి కోసం బ్రతుకుతున్నవారు కారు. అందరూ దేవుణ్ణి అర్థము చేసుకున్నవారు కారు. గుండెల మీద తన్నేవారు ఉన్నారు చాలామంది. దేవుడు అసలు లేడు అనే వాళ్ళు కూడా ఉన్నారండి. అందుకే చెప్తున్నాడు, తన్ను ఎందరు అంగీకరించిరో వారికి అందరికీ, అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించెను. వారు ఆ క్రీస్తును స్వీకరించిన వారు, దేవునిగా నమ్మిన వారు, క్రీస్తును అంగీకరించి స్వీకరించిన వారి గురించి మాట్లాడు. వారు దేవుని వలన పుట్టిన వారే కానీ రక్తము వలనైనను
శరీరేచ్ఛల వలనైనను మానుషేచ్ఛల వలనైనను పుట్టినవారు కారు. అలా శరీరేచ్ఛల వలన మానుషేచ్ఛల వలన పుట్టినవారు వేరేవారు ఉన్నారు. తల్లిదండ్రుల కలయికతో ఆవేశం తట్టుకోలేక వ్యభిచారంలో కలిసిన గర్భాలు గుండా వచ్చిన వారు ఉన్నారు. జారత్వం వలన వ్యభిచారం వలన పుడుతున్నవారు ఉన్నారు. కానీ ఇదిగో ఇక్కడ దేవుడు చెబుతున్నవారు, క్రీస్తును అంగీకరించిన వారు అలా పుట్టినవారు కారు అన్నాడు. మరి ఎలా పుట్టారు వీరు? యోహాను సువార్త 3వ అధ్యాయం 3, 4, 5 వచనంలో చూడగలిగితే వీరు ఎలా పుట్టినవారో చెబుతున్నాడు. చూడండి, యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వచనం నుంచి చూడండి పిల్లరా. అందుకు యేసు అతనితో, నికోదేముతో, ఒకడు కొత్తగా జన్మించితేనే గాని అతని దేవుని రాజ్యమును చూడలేడని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. కొత్తగా అనగానే ఈరోజే డెలివరీగా పుట్టినవాడు అని కాదు, ఈరోజే తల్లి గర్భం నుంచి హాస్పిటల్లో బయటకు వచ్చిన వాడని కాదు పిల్లరా. కిందికి రండి. మరి ఎవరో చెప్తున్నాడు? క్రిందకి రండి. మీరు కుర్చీల మీద కింద కూర్చుండని కాదు, కింద వచ్చిన చదవండి అని. అందుకు నికోదేము, ముసలివాడైన మనుష్యుడు ఒకరు ఎలాగు జన్మింపగలడు? రెండవ మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా? అర్థం కాలేదు. దేవుని మూలముగా పుట్టినవారు కొత్తగా జన్మిస్తున్నవారంటే అర్థం కాలేదు ఈ ధర్మశాస్త్ర ఉపదేశకుడికి. అందుకే క్రీస్తు మరలా 5వ వచనం ఒకసారి చెప్తున్నాడు చూడండి. యేసు ఇట్లా, నేను ఒకడు నీటి మూలకముగాను ఆత్మ మూలముగాను జన్మిస్తేనే గాని దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడు. క్లియర్ చేశాడండి. కొత్తగా జన్మించటం అంటున్నాడు. కొత్తగా జన్మించటం అంటే మరలా పుట్టటం. మరలా పుట్టటం అనగానే ప్రపంచంలో తల్లుల గర్భాల నుంచి వచ్చిన వారందరూ కాదు పిల్లరా, వారందరి గురించి మాట్లాడటం లేదు. బాప్తీసము తీసుకొని క్రీస్తును అంగీకరించిన వారి గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు. వారి గురించి మాట్లాడుతున్నాడండి. అలాగని లోకంలో తల్లి గర్భాల నుంచి వచ్చిన వారి గురించి ఆలోచించడం లేదా? శరీరరీతిగా పుట్టిన వారి గురించి, వారి గురించి ఆలోచిస్తున్నాడు. వారికి అన్నం పెడుతున్నాడు, వారికి కడుపులు నింపుతున్నాడు, వారిని కాపాడుతున్నాడు. కానీ తన కోసం ఆలోచించి బ్రతికేవారు ఉన్నారే, క్రీస్తును స్వీకరించేవారు ఉన్నారే, వారి పట్ల మాత్రం ప్రత్యేకమైనటువంటి శ్రద్ధను దేవుడు కనపరుస్తున్నట్లుగా మనం చూడగలం. ఈ లోకస్తులు చాలాసార్లు, ఇదిగో దేవుడు కాపాడుతున్నాడు కదండి వీరిని, లోకస్తుల్ని చాలాసార్లు ప్రమాదాల నుంచి బయటపడుతుంటారు. వాళ్ళు ప్రమాదాల్లో నుంచి వారు బయటపడుతున్నప్పుడు వాళ్ళు చెప్పుకునే మాట ఏంటి? అదృష్టవశాత్తు మేము బయటపడ్డామండి అనుకుంటాడు. లేచిన టయాన్ని బట్టి, ఈరోజు లేచిన టైం బాగుండడాన్ని బట్టి వాడొక అజ్ఞాని. అదృష్టవశాత్తు బయటపడ్డామనుకుంటాడు. లేచిన వేళ ఈరోజు బాగుందనుకుంటాడు. ఈరోజు ఎదురొచ్చిన శకునం, ఈరోజున శకునం, బయలుదేరిన శకునం బాగుందనుకుంటాడు. నా రాశి ఫలాలు బాగున్నాయి అనుకుంటాడు. ఏదో వాడి అజ్ఞానం, ఎవడో పెట్టాడు మైండ్లో ఇవన్నీ కూడా. దాన్ని వీడు ఆలోచించకుండా అనుసరిస్తున్నాడు. కనుక అదృష్టం వలననో లేకపోతే లేచిన శకునం వలననో తప్పింపబడుతున్నానని వీడనుకుంటాడు. కానీ ప్రతి మనిషి తప్పింపబడుతున్నాడు, కాపాడబడుతున్నాడు, ప్రకృతి ఒడిలో సుఖంగా జీవించగలుగుతున్నాడంటే దానికి కారణం ఎవరో చెప్పండి పిల్లరా? దేవుడు. వాడి ఆయుష్కాలం ముగిసేంత వరకు ఆ బాధ్యతను దేవుడు తీసుకుంటున్నాడు. ఇచ్చాడు కదా, భూమి మీదకి పంపించేటప్పుడు తల్లి గర్భంలో పిండంగా ఉన్నప్పుడు ఆయుష్కాలాన్ని రాశాడు కదా. ఆ ఆయుష్ ముగిసేటంత వరకు దేవుడు కాపాడుతాడు అని. కానీ తన కోసం బ్రతికేవారు ఉన్నారు చూసారా, వారికి ఇచ్చే భద్రత, ఈ లోకంలో పోషణ విషయంలో ఇచ్చే భద్రతతో పాటు ముఖ్యమైన భద్రత, ప్రభుత్వాలు ప్రజల గురించి ఆలోచించి పరిపాలకుల గురించి ప్రత్యేకమైన ఏర్పాట్లు ఎలాగైతే కాస్ట్లీగా చేస్తుందో, దేవుడు కూడా తన కోసం ఆలోచించే ప్రజల కోసం తన దగ్గర ఉన్న తన సన్నిధిలో ఒక భద్రతను ఏర్పాటు చేస్తున్నాడు. ఆ భద్రతను దేవుడు ఎలాగ ఏర్పాటు చేస్తాడంటే, తన దగ్గర ఉన్న తన సేవకులైన దేవదూతలను వివిధ వర్గాలుగా విభజించి వివిధ క్యాడర్లుగా తయారు చేసి మన భద్రత కోసం వారిని ప్రతి క్షణం విధులలో నియమించి ఉంచుతున్నట్లుగా బైబిల్ని బట్టి మనకు అర్థం కాగలదు. యేసుక్రీస్తు ఆ భద్రత ఎలాగుంటుందో ఈ లోకానికి వచ్చి తెలియజేస్తూ చెప్పిన మాట ఒకటి ఉంది చూడండి పిల్లరా. మత్తయి సువార్త 18వ అధ్యాయం 10వ వచనాన్ని మీరు చూడగలిగితే, మత్తయి సువార్త 18వ అధ్యాయం
10వ వచనాన్ని మీరు చూడగలిగితేనండి, ఈ చిన్నవారిలో ఒకరినైనను తృణీకరింపకుండా మీరు చూసుకోనండి. వీరి దూతలు పరలోకమందు నా తండ్రి ముఖమును ఎల్లప్పుడూ చదవండి, ఎల్లప్పుడూ పరలోకమందు చూచుచుందరని మీతో చెప్పుచున్నాను అన్నాడండి. ఇక్కడ ఈ చిన్నవారిలో, చిన్నవారు అనగానే చిన్ని పిల్లలు అని మాత్రమే మీరు అనుకోకండి. చిన్నవారు అన్నాడు కదని చెప్పి చిన్న పిల్లలు అని మీరు అనుకోకండి పిల్లరా. దేవుడి దృష్టిలో మనం అందరం ఆయనకి పిల్లలతో సమానమే. అంటే దేవుడి కోసం బ్రతుకుతున్న వారి గురించి చెబుతున్నాడు. నీవు దేవుడి కార్యక్రమాలలో బ్రతికితే ఇదిగో నీ పక్షాన దేవుడి సన్నిధిలో ఎవరుంటారట? దూతలు. నీ పక్షాన పరలోకంలో దూతలు ఏం చేస్తుంటాయి? అవి దేవుడు చెప్పినప్పుడు బయలుదేరుదామన్నటువంటి ఆలోచనతో మాత్రమే కాదు, దేవుడి సన్నిధిలో నీ కోసం నియమింపబడిన దూతలు ఉంటూ ఆయన ముఖమును అలాగా చూస్తూ ఉంటాయిటండి. ఎందుకు దేవుడి ముఖాన్ని అలాగా చూస్తున్నాయి? ఎప్పుడు ఏ ఆర్డర్ తన పిల్లల కోసం తండ్రి దేవుడు వేస్తాడో ఉన్నటువంటి ఆలోచనతో అవి చూస్తుంటాయి. అది నీకు కనిపించదు కనుక నువ్వు అపార్థం చేసుకునవలసిన అవసరత లేదు అంటున్నాడు. ఈ భద్రత నీకు కనపడదు. ఈ పటిష్టమైనటువంటి దేవుడు ఏర్పరిచిన భద్రత నీకు తెలియదు. కాస్త కష్టం రాగానే, కాస్త నష్టం కలగగానే, కాస్త ఇబ్బందులు కలగగానే గిలిగిల్లు అడిగిపోవాల్సిన అవసరత నీకు లేదు అంటున్నాడు. కనిపించదు కదండి. చాలాసార్లు అండి పోలీస్ స్టేషన్లో మనం ఆలోచిస్తేనండి, కొన్ని స్టేషన్లలోకి వెంటనే లోపలికి వెళ్ళిపోలేమండి. మన లాంటి ప్రదేశాలలో డైరెక్ట్గా మనం గేట్లో నుంచి డోర్లోకి వెళ్ళిపోయి ఎస్ఐ గారిని, సిఐ గారిని కలవచ్చండి, స్టేషన్లోకి వెళ్ళిపోవచ్చు. కానీ కొన్ని ప్రాంతాలు ఉన్నాయి, ముఖ్యంగా నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలు ఉంటాయి. ఒక చింతపల్లి, ఒక పాడేరు, ఇలాంటి ప్రాంతాల్లో, ఒక నర్సీపట్నం, ఇలాంటి ప్రాంతాలు ఉన్నాయండి. చింతపల్లికి నేను వెళ్ళినప్పుడు, స్వార్థ నిమిత్తం వెళ్ళినప్పుడు చూశానండి. చింతపల్లిలో ఏమండి మన స్టేషన్లోకి వెళ్ళిపోయినట్లుగా డైరెక్ట్ వెళ్ళలేమండి. స్టేషన్కి ముందు వారు ఏం చేస్తారంటే ఒక 10 రౌండ్లు మనతో వేయిస్తారు. 10 రౌండ్లు మనతో వేయించడం అంటే పోలీసు నిలబడి స్టేషన్ దగ్గరికి వెళ్ళగానే మీరు 10 రౌండ్లు వేయండి, ఆ తర్వాత స్టేషన్లోకి వెళ్ళండి అని చెప్పడు. అదొక డ్యూటీగా పెట్టుకోరు. కానీ ఆ స్టేషన్ గేటుకు ముందు మనకంటే 2 అడుగులు ఎత్తున్నటువంటి ఒక కంచె లాంటి దానిని నాటి దాన్ని ఎలా చేస్తాడంటే ఇలాగా తిప్పుతాడండి. పాములాటలు ఏదో అటు ఇటు తిరుగుతుంటారు చూడండి. చిన్నప్పుడు మనం ఆడుకునేటప్పుడు ఆ గోళీలు, తెల్లటి గోళీలు ఆ అద్దం మిర్రర్లో ఇలా వేస్తూ ఉంటాం. మీకు చాలామందికి తెలిసే ఉంటుంది. చిన్నటి బాల్స్ని ఒక అద్దంలో పెట్టేసి ఇలాగ ఆడేవాళ్ళం మనం. ఎలాగుంటుంది? ఇలాగ ఉన్నట్లే అక్కడ ఎలాగుంటుంది అంటేనండి, ఇలా అటు వెళ్ళాలి, ఇటు ఇటు ఒక 4 అడుగులు వెలుపు ఉంటుంది. ఒకరు మాత్రమే వెళ్ళగలుగుతారు. 10 మంది వచ్చామనుకోండి, అందరం ఒకరి తర్వాత ఒకరు అటు ఇటు 10 సార్లు తిరగాలండి. ఇటు వెళ్ళిపోయి మళ్ళీ ఇటు తిరిగి, ఇటు వెళ్ళిపోయి మళ్ళీ ఇటు తిరిగి, ట్రాక్ లాగా ఉంటుందండి. ఆ తర్వాత గేట్లోకి ఎంటర్ అవుతాం. ఆ తర్వాత మళ్ళీ లోపల పోలీసులు ఉంటారు. అంతేకాదండోయ్, ఇంతకు దీన్ని ఎందుకు ఏర్పాటు చేశారు? ఇలా ఎందుకు తిప్పుతున్నాడు మనల్ని పోలీస్ స్టేషన్ ముందు? ఎందుకంటే నక్సలైట్లు ఎవరైనా పోలీసుల మీద దాడి చేయడానికి వచ్చినప్పుడు కోపం ఉంటుంది కదా వాళ్ళకి. వచ్చినప్పుడు ఆ స్టేషన్ ముందు, గేటు ముందు ఈ భద్రత లేదనుకోండి, డైరెక్ట్గా లోపలికి వచ్చి కాల్చిపడేస్తారు పోలీసులు. అందుకే వాళ్ళు రావడానికి ప్రయత్నించే లోపే పైకి ఎక్కడానికి కూడా సరిగ్గా ఉండదు. వచ్చే లోపే స్టేషన్లో నుంచి వీళ్ళను బయట నుంచి కాల్చిపడేస్తారనమాట. అందులో తిరిగే లోపే. అదొక భద్రత. అంతేకాదు, స్టేషన్కు నలువైపులో 4 బురుజులు లాంటివి ఉంటాయి, చిన్న సందులు ఉంటాయి. ఆ బురుజుల లోపల ఎవరుంటారు? ఒక పోలీసు మంచి గన్ను పట్టుకొని ఉంటాడండి. ఆలోచించండి. ఆ స్టేషన్ దగ్గరికి వెళ్తున్నప్పుడు మనకు కనపడ్డ లోపల ఉన్నాడో లేడో పోలీసు, కానీ పోలీసుకు మాత్రం మనం బాగా కనపడుతూ ఉంటాం. ఆలోచించినది ఏమన్నా పిల్లలు, ఇది మీకు అర్థమైతే దేవదూతలు మన భద్రత కోసం దేవుడు నియమించాడు వాటిని. అవి మనకు కనపడవు, కానీ మనం మాత్రం వాటికి స్పష్టంగా కనపడతాం. ఇందుకు ఎన్ని దేవదూతలు నియమించాడు మనిషి కోసం? ఎంతమంది నియమిస్తాడు? మత్తయి సువార్త 26వ అధ్యాయం 52, 53 వచనాలను కూడా మీరు చూడగలిగితే ఒక చక్కటి ఆన్సర్ని, ఇదిగో మీ దేవదూతల పరలోకమందు నా తండ్రి ముఖమును చూస్తున్నాయన్నాడు కదా, ఈ మాట చెప్పిన క్రీస్తు ప్రభుల వారే ఒక చక్కటి మాటను కూడా ఎంతమందిని మన పక్షాన దేవుడు నిలబెడతాడు తెలియజేసే మాటను చెప్పాడు. 26వ అధ్యాయం మత్తయి సువార్త 52, 53. యేసు, నీ కత్తి పట్టుకున్న వారందరూ కత్తి చేతనే నశింతురు. ఈ సమయమున నేను నా తండ్రిని వేడుకొనలేననియు, నేను వేడుకొని ఎడల ఆయన 12 సేనా వ్యూహముల కంటే ఎక్కువ మంది దూతలను
ఇప్పుడే నాకు పంపడనియు నీవనుకొనుచున్నావా అన్నాడు. చూడండి, క్రీస్తును పట్టుకోవటానికి వచ్చిన సందర్భంలో చెబుతున్న మాటలు. ఆయన పట్టుకోవటానికి బంట్రోతులు వచ్చినప్పుడు కత్తి తీసుకొని, అంటే తాము తప్ప ఇక క్రీస్తుని ఎవరూ కాపాడలేరు, కాపాడితే మేమే కాపాడాలన్న ఆలోచనతో శిష్యులుంటూ పేతురు గారు కత్తి దూసి వారి మీదకి తిరగబడినప్పుడు యేసు క్రీస్తు వారు చెబుతున్న మాట, ఏనాయనా పేతురు, నువ్వే నాకు భద్రత అనుకుంటున్నావా? మీరు నన్ను కాపాడగలుగుతున్నారు అనుకుంటున్నారా? మీరే నాకు దిక్కు అనుకుంటున్నారా? అయ్యో పిచ్చి నాయన, నాకున్న భద్రతా వ్యవస్థ మీకు తెలియదయ్యా అన్నాడు. ఎందుకంటే నన్ను మీరు కాపాడాలనుకుంటున్నారా? నిజంగా నేనే కాపాడబడాలి అనుకుంటే, ఇదిగో ఒక్కసారి నేను కోరుకుంటే నా తండ్రి ఎంతమంది దూతలు నా కోసం పంపిస్తాడో తెలుసా? 12 సేనా వ్యూహముల కంటే ఎక్కువ మందిని అన్నాడు. ఒక సేనా వ్యూహంలో ఎంతమంది ఉంటారు? సేనా వ్యూహానికి ఒకరు 12 మంది వస్తారనుకుంటున్నారా? 12 మంది సేనా వ్యూహం అనగానే ఒక్క సేనా వ్యూహంలో ఎంతమంది ఉంటారో అక్కడే పుట్టినోట్లు చెప్తాడు. 6000 మంది ఒక సేనా వ్యూహంలో ఉంటారు. 6000 అంటే 12 సేనా వ్యూహాలు అంటే 6000 × 12 ఇస్తే ఎంత? 72,000. 72,000 సేనా వ్యూహముల 12 సేనా వ్యూహముల కంటే ఎక్కువ మందినా? అంటే 72,000 మంది కంటే ఎక్కువ మంది ఒక్క క్షణంలో నేను అడగగానే ఎలా పంపించేస్తాడు నా తండ్రి నాయన, మీరు నన్ను కాపాడతారా? అసలు వారే రావాల్సిన అవసరం ఉందా దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారికి? కన్ను తెరిచారంటే భస్మీపటలం, కేకేసాడంటే అరుపుకు చేస్తారు. మహాశక్తి యేసుక్రీస్తు ప్రభుల వారు శరీరంలో ఉన్నాడు గనుక ఇదిగో రిక్తునిగా నన్ను చేశాడు నాయన. నా పవర్స్ అన్ని ఇదిగో మీలాగే నన్ను తీర్చిదిద్దాడు. మనుష్య కుమారుడుగా నన్ను పంపించాడు కదా, ఆ పవర్స్ నేను వాడుకోను. నా రక్షణ పవర్స్ నేను వాడుకోను. నా తండ్రి నా మీద భద్రత కలిగి ఉన్నాడు, ఆయన పనిలో ఉన్నాను కదా. ఏమండి, ఇంత భద్రత ఈ ప్రపంచ దేశాల్లో ఏ అధ్యక్షుడికైనా, ఏ ప్రపంచ చక్రవర్తికైనా ఎంతవరకు ఉందండి? 72,000 మంది కంటే మించినటువంటి పరిస్థితులు ఉన్నాయా? సైన్యమే 72,000 మంది ఉంటారు చాలామందికి. ఏమండి, అంతమందిని పెట్టుకున్నాడంటే సెక్యూరిటీగా ఎవడు పూజిస్తాడు వాళ్ళని? ఇది మనుషుల భద్రత. అబ్బబ్బా అంటే ఒక 10, 20, 30, 100, 200 అమెరికా ప్రెసిడెంట్కైనా ఒక 300, 400, 500 మంది కంటే ఎక్కువ దాటరండి. అది కూడా బయటకు వస్తే లోపల ఉంటే 10 సంఖ్యలోనే. మీరు ఆలోచించండి దేవుని పిల్లలారా, 72,000 మంది కంటే ఎక్కువ మందిని పంపిస్తున్నాడంటే అంత విఐపీనా అయినా? ఆలోచించండి. లోకంలో ప్రాముఖ్యమైన ఉన్నారు కదండి. ఇదిగో లోకంలో ప్రాముఖ్యమైన వారు, లోకానికి ప్రాముఖ్యమైన వారు, నాకు మాత్రం ప్రాముఖ్యమైన వ్యక్తులు ఎవరు? నాకు విఐపీలు ఎవరు? మీరే నాయన అంటున్నాడు. చూడండి, యేసుక్రీస్తుకి ఇంతమంది సెక్యూరిటీ ఎందుకు ఇచ్చాడండి? అంత ఉన్నతమైన పనిని జరిగిస్తున్నాడు కనుక. అంటే మనం చేసే దేవుడి పనిని బట్టి మన భద్రతను మనం పెంచుకోవచ్చా? చిన్న పనివాడు అనుకో, ఎంతమందిని పంపిస్తాను నీకు? నువ్వు చేస్తున్న పనిని బట్టి నీకు భద్రత. పెద్ద పనివాడు అనుకో, యేసుక్రీస్తు లాంటి పనివాడు అనుకో, ఆయన చూసారా కోరుకుంటేనే 12 సేనా వ్యూహముల కంటే ఎక్కువగా ఇస్తానంటున్నాడు. చూసారా? ఏమండి, ఇలా మనం ఆలోచించుకుంటూ పోతేనండి మన భద్రతను చేకూర్చుకోవటం, మన భద్రతను తండ్రి దగ్గర సంపాదించుకోవటం అనేది మనము దేవుడి కోసం బ్రతుకుతున్న బ్రతుకు మీద ఆధారపడి ఉంటుందన్న సంగతి మనకు అర్థమవుతుంది. పాత నిబంధన, కొత్త నిబంధన, ఇది యేసుక్రీస్తు విషయంలోనే కాదు ప్రియులారా. పాత నిబంధనను కూడా మనం ఆలోచించి క్రొత్త నిబంధనలో వ్రాయబడిన మాటలు కూడా మనం ఆలోచించినప్పుడు క్రీస్తులాగే అనేకులకి దేవుడు భద్రతను ఏర్పాటు చేసి కంటికి రెప్పవలే కాపాడుకుంటున్న సందర్భాలు చాలా ఉన్నాయి. మెట్టుకు దానియేలు గ్రంథంలో 3వ అధ్యాయం 2వ వచనం నుంచి మనం కిందకి చదవగలిగితేనండి, అక్కడ జరిగిన సందర్భంలో కూడానండి 3 వ్యక్తులు ప్రమాదంలో పడ్డారండి. దేవుడి కోసం బ్రతుకుతున్న వ్యక్తులండి. వారే షడ్రకు, మెషకు, అబేద్నెగోలనే నిజమైనటువంటి దేవుడి పిల్లలండి. ఏమండి, అప్పుడు ఏం జరిగిందో చూడండి. 3వ వచనం నుంచి 3వ అధ్యాయం 2వ వచనం నుంచి మీరు చూడగలిగితేనండి, ఆ నెబుకద్నెజరు రాజు ఏం చేశాడో అక్కడ చెబుతాడు. రాజుకు నెబుకద్నెజరు అధిపతులను, సేనాధిపతులను, సంస్థానాధిపతులను, ఖజానాదారులను, మంత్రులను, ధర్మశాస్త్ర విధాయకులను, న్యాయాధిపతులను, ఎవరిళ్ళందరూ కూడా నెబుకద్నెజరు దగ్గర ఉన్నటువంటి విఐపీలు, వివిఐపీలు వీళ్ళు. ఆయన సంస్థానంలో ఉన్నటువంటి గొప్పవారు, మంత్రులు, సంస్థానాధిపతులు చిన్నవారు కాదండి. ఎందుకు వీరందరినీ పిలిపిస్తున్నాడు? ఒక పెద్ద ప్రతిమ నించోబెట్టాడండి. ప్రతిమ నించోబెట్టాడు, సంగీత వాయిద్యాలను రెడీ చేశాడు.
ఇదిగో తన రాజ్యానికి అంతటికి కూడా ఒక తాకిదును పంపాడు. ముఖ్యంగా తానుంటున్నటువంటి ఆ బబులోను సామ్రాజ్యంలో, ఆ బబులోను పట్టణంలో ముఖ్యంగా ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాడు. ఒక పెద్ద ప్రతిభను నిల్చోబెట్టాను. ఇదిగో నేను ప్రపంచ చక్రవర్తినని, ఈ ప్రపంచ దేశాలు నన్ను అంగీకరిస్తున్నాయి అనటానికి ఆలోచించుకున్నాడు. ఎందుకంటే తాను వేసిన శాసనాన్ని దాన్ని మనం అనుసరించేటప్పుడే కదండి నా అధికారం కింద వీళ్ళు ఉన్నారు అని అర్థమవుతుంది. అందుకే ఆలోచించాడు. ఒక అతిపెద్ద ప్రతిభను నిల్చోబెట్టాడు. వీణ, సొంపు, ఏవేవో మ్యూజిక్ సిస్టమ్ని అక్కడ ఏర్పాటు చేశాడు. ఈ వీణ అనేవి ఈ సంగీత వాయిద్యాలతో సౌండ్ ఎప్పుడైతే సంగీతం వాయిస్తారో అప్పుడు అందరూ కూడా ఏం చేయాలి? ఇప్పుడు మీరు సాష్టాంగ పడాలి. నాకు కాదు, నేను నిలబెట్టిన ప్రతిమకి. నాకు ఎలాగో సాష్టాంగ పడతారు, కానీ నేను నించోబెట్టిన ప్రతిమకి మీరందరూ కూడా సాష్టాంగ పడాలి. ఎవడైతే ఈ ఆజ్ఞను అతిక్రమిస్తాడో వాడిని మండుగుండంలో వేస్తాననే సందర్భాలు మీకు తెలుసు, కొత్తగా ఏం కాదు, మీరందరూ చదువుకున్న సందర్భాలే క్రైస్తవ బిడ్డలుగా. ఏమండి, ఆజ్ఞను వేసాడండి, కానీ ఈ ఆజ్ఞను 3 వ్యక్తులు మాత్రం పాటించలేదండి. ఎవరో 3 వ్యక్తులు? షడ్రకు, మెషకు దృష్టికి వచ్చింది, రాజు దృష్టి. చూశారు ఇదేంటిది? రాజులు, అధిపతులు, సంస్థానాధీశులు, మంత్రులు, సేనాధిపతులు, ధర్మశాస్త్ర కోవిదులు అందరూ కూడా సాష్టాంగ నమస్కారం. మామూలుగా కాదండి, వణుకుతూ పడుతున్నారు. అబ్బా, రాజు నేను చక్రవర్తి నిల్చోబెట్టారు కదా. కానీ 3 వ్యక్తులు మాత్రం ప్రాణం వెళ్ళకుండా తలల పైకే పెట్టుకొని నిలబడ్డారట. రాజు దగ్గరికి వచ్చిన విషయం, ఎవరు వారు? నా ఆజ్ఞను పాటించిన వారు. ఇదిగో ఈ 3 ప్రభువా, షడ్రకు, మెషకు, అబేద్నెగో. ఏ జాతికి సంబంధించిన వారు? యూదులకు సంబంధించిన వారట. పిలిపించండి వారిని అన్నాడు. ఏమయ్యా మీరు? నేను నించోబెట్టిన ప్రతిమకు సంగీత వాయిద్యాలు వాయిస్తున్నప్పుడు ఏమి మీరు సాష్టాంగపడరు? వారు చెప్పిన సమాధానకు నిజంగా నెబుకద్నెజరు విన్నప్పుడు విస్మయానికి లోనయ్యాడండి. ఆగ్రహం వచ్చేసిందండి. నా ఆజ్ఞను మీరు పాటించరా? నన్నే పబ్లిక్లో మాట్లాడారండి. ఓ రాజా, నువ్వు ఎంతటి ప్రతిమను నించోబెట్టినా మేము తలదించాం. మాకొక దేవుడు ఉన్నాడు, మా దేవుడికి తప్ప మా శిరస్సులు ఎవరికి ముందు వంచం, ఎవరికి మేము సాష్టాంగ పడం. ఇదిగో ఒకవేళ ఈ విషయాన్ని మేము జరిగించినందుకు నీవు మా మీద కోపపడి మమ్మల్ని ఏదైనా చేసినా, మా దేవుడు నీ సన్నిధిలో నుంచి మమ్మల్ని రక్షించినా రక్షించకపోయినా మేము మాత్రం నువ్వు నించోబెట్టిన ప్రతిమకి సాష్టాంగం పడం మేము. అదండి విశ్వాసం అంటే, అదండి నమ్మకం అంటే, అదండి విశ్వాసం ఉండవలసిన మనసు అంటే, అదండి విశ్వాసం చేయవలసిన ఆలోచన అంటే. ఏమండి ఎంత బాగుంటున్నాడు? మమ్మల్ని మేము నమ్ముకున్నవాడు మమ్మల్ని రక్షించినా రక్షించకపోయినా, ఏమండి అలాగని గాలికి వదిలేశాడు అనుకున్నారు దేవుడు వీళ్ళని? వీరికి తెలియకుండానే వీరి మీద ఒక పటిష్టమైన దేవదూతల భద్రతా వ్యవస్థని దేవుడు నించోబెట్టాడు. అది వీరికి తెలియదు అప్పుడు ఇంకా సబ్జెక్ట్ సరిగ్గా. అందుకే మమ్మల్ని కాపాడినా కాపాడకపోయినా అంటున్నారంటే ఎంత ఉన్నతమైన స్థితికి వెళ్ళారు. వచ్చాడు, వచ్చేసిందని కోపం రాజుకో. అగ్నిగుండాన్ని మునుపటి కంటే ఎక్కువ అధిక 7 అంతలు పెద్ద చేయండి, విసిరేయండి వీళ్ళు 3 కూడా. వీళ్ళు విసిరివేయబడిన విసురును చూసిన తర్వాత మళ్ళమల మాడిపోతుంటే మరొకడు నా ఆజ్ఞకు ఎదురు నిలబడడానికి వాడికి గుండెలు కరిగిపోవాలి అన్న ఆలోచనతో 7 అంతలు పెద్ద చేశాడు, గుండాన్ని ఎక్కువ చేశాడు, విసిరేయించాడండి. జరిగిన సంఘటన ఏంటో తెలుసా? విసిరివేసిన వారే కాల్చివేయబడి చచ్చిపోయారండి. చదివితే మీరు అధ్యాయం అంతా కూడా విసిరివేయడానికి వచ్చిన వారు మండిపోయారంటే ఇక పడ్డవారు ఎలా ఉండాలండి? మసి అయిపోవాలి, బొగ్గు అయిపోవాలి, వాళ్ళు బూడిదైపోవాలి వాళ్ళు. కానీ ఇప్పుడు ఇలా జరిగిన సంఘటన ఏంటో తెలుసా అండి? వీళ్ళు విసిరేసింది ఎంతమందిని? 3. నెబుకద్నెజరు నిదానించి కళ్ళతో చూసేసరికి ఎంతమంది కనబడుతున్నారు? 4 కనబడుతున్నాడు. అప్పుడు డౌట్ వచ్చిందండి మనోడికి, ఇదేంటి మనం వేసింది 3 కదా, మనం విసిరివేసింది 3 అయితే మరొక వ్యక్తి కూడా నేను చూస్తున్నానే 4 ఉన్నారే, పోనీ ఆ 4 ఏం చేస్తున్నారు? కాపాడండి, హెల్ప్ హెల్ప్ అన్న కేకలేస్తున్నాడా? బచావో బచావో అని కేకలేస్తున్నారా? ఆనందంగా తిరుగుతున్నారు. ఎలాగా? ఉద్యానవనానికి ఏదో పిక్నిక్ వెళ్ళినప్పుడు ఉద్యానవనంలో తిరుగుతారు చూడండి, ఆహ్లాదకరంగా చూసుకుంటూ పార్కులో పువ్వులని అలా తిరుగుతున్నారండి. ఇదేంటి వీళ్ళు తిరిగేస్తున్నారు? కంగారు అయిపోయాడండి, షేక్ అయిపోయాడండి. వచ్చారండి బయటికి. వచ్చిన తర్వాత చూస్తేనండి దగ్గరికి పిలిచి చూశాడండి, కనీసం అగ్ని వాసన కూడా వారిని అంటకపోవడం చూసి ఆశ్చర్యపోయాడండి. అప్పుడు తెలిసిందండి దేవుడు పవర్ అంటే ఏంటో. పిల్లరా మీరు ఆలోచించండి, ఇంత భద్రత నెబుకద్నెజరుకైనా ఉందా ప్రపంచ చక్రవర్తిగా? ఆశ్చర్యపోయాడండి. ప్రపంచ చక్రవర్తి నేను, నాకే లేదు ఇటువంటి భద్రత అనుకున్నాడు. ఎంత భద్రత ఉందో చూడండి దేవుడి కోసం బ్రతుకుతున్న వ్యక్తులకి. నెబుకద్నెజరు కూడా ఎంత భద్రత ఉంటుంది? ఒకవేళ ఆయన భద్రత కోసం నించోబెట్టుకున్న సెక్యూరిటీ ఆయన కాపాడగలదంటారా? ఇంత సెక్యూరిటీ ప్రపంచ చక్రవర్తికి తన దాసులు ఇవ్వగలరంటారా? ఎంతవరకు కాపాడగలరు? కాపాడితే ఎంతవరకు కాపాడగలరు? అగ్నిగుండంలో అగ్నిలో పడవేయకుండా కాపాడగలరు. పడవేయబడిన తర్వాత కాపాడగలుగుతారా? పడకుండా కాపాడగలరు, కానీ అగ్నిగుండంలో పడవేసిన తర్వాత కాపాడగలుగుతారా అండి? ఎవరండి కాపాడగలుగుతారు? అగ్నిలో పడవేయకుండా పడకుండా కాపాడుకోగలిగింది మనుషుల సెక్యూరిటీ. అగ్నిగుండములో పడత్రోసినా కాపాడుకొనగలిగిందే దేవుని సెక్యూరిటీ.
ఎవరికి ఉంది చెప్పండి దేవుని పిల్లలు? ఇంత సెక్యూరిటీ వారికి అర్థం కాలేదని తర్వాత అర్థమైంది పిల్లరా. ప్రపంచ చరిత్రలో నిలిచిపోయినటువంటి సెక్యూరిటీ అండి అది. ఆ రోజు నిజంగా జరిగిన సంఘటన ప్రపంచ వేదిక మీద దేవుడు చేసి చూపించాడు. ఎందుకు తెలుసా? క్రొత్త నిబంధనలో తన కోసం బ్రతకటానికి రాబోయే పిల్లల విషయంలో దేవుడు పేదవారైనా, కఠిన దరిద్రులైనా, తిండికి తినటానికి పచ్చడి మెతుకులు లేకపోయినా ఏమండి తన భద్రత మాత్రం వారికి ఉంటుందని తెలియచేయడానికి రాయబడిన మాటలు, జరిగిన కార్యక్రమాలు పిల్లలు ఇవన్నీ కూడా. మీరు ఆలోచించండి పిల్లరా, మీరు ఆలోచించండి. కంటికి కనపడదు ఇది, కానీ జరుగుతుంది. ఇంకా మనం చరిత్రలోకి వెళ్ళి ఆలోచించగలిగితేనండి, చరిత్రలోకి వెళ్ళి ఆలోచించగలిగితే మరొక సందర్భాన్ని కూడా దేవుడు రాయించాడండి. మరొక సందర్భం కూడా ఎలీషా గారు మీకు తెలుసు. ఎలీషా గారి కాలంలో ఏమండి ఆయన పట్టణంలో ఉన్నాడు, ఇంట్లో ఉన్నాడండి. ఇంట్లో ఉంటున్నప్పుడు ఏం జరిగిందో తెలుసా పిల్లరా? తన దాసుడైనటువంటి గెహాజీ అనే వ్యక్తి బయటకు వచ్చాడండి. ఉదయాన్నే పెందలకడన లేచి తలుపు తీసి బయటకు వచ్చి చూసేసరికి చుట్టూ ఎవరున్నారు? సైనికులు ఉన్నారండి. ఆ ఎలీషా గారి చుట్టూ గొప్ప సైన్య సమూహం, కత్తులు, కటార్లు, గుర్రాలు. మీకు ఆ మాట రాజులు 2వ గ్రంథంలో 6వ అధ్యాయంలో 15, 16 వచనాల్లో కనపడుతుంది. చూడండి, చదవండి పోనీ మీకు అవగాహన కోసం. రాజులు 2వ గ్రంథం ఏమండి 6వ అధ్యాయం 15, 16 వచనాలలో రాయబడిన మాటను చదవండి. ఎంత చక్కగా దేవుడు తన పిల్లల పట్ల తీసుకునే భద్రత. దైవజనుడైన అతని పనివాడు పెందలకడ లేచి బయటికి వచ్చినప్పుడు గుర్రములను, రథములను గల సైన్యము పట్టణమును చుట్టుకొని ఉండుట కనబడెను. అంతటా అతని పనివాడు, అయ్యో నా ఏలినవాడా, మనమేమి చేద్దాం? అయ్యో నా అంటే అయ్యో అంటే ఏంటి అర్థం? జరగకూడనిది జరిగిపోయింది. అయ్యో సైన్యమంతా వచ్చేసింది, మనం ఏమి చేయదుమని ఆ దైవజనునితో అనగా అతడు, భయపడవద్దు, మన పక్షంలో ఉన్నవారు వారికంటే అధికులై ఉన్నారని చెప్పి, యెహోవా తండ్రి వీడు చూచినట్లు దయచేసి వీని కన్నులు తెరువమని ఎలీషా ప్రార్థన చేయగా, యెహోవా ఆ గెహాజీ పనివాని కన్నులు తెరవజేశాను. కనుక వాడు ఎలీషా చుట్టూను పరలోకమందున్న అగ్ని గుర్రముల చేత, నన్ను ఏమంటారా? పర్వతము, అగ్ని, గుర్రముల చేత, రథముల చేతను నిండి ఉండుట చేత చూశాను. ఏమండి వీళ్ళ చుట్టూ ఈ సైన్యం ఉంటే ఆ సైన్యం చుట్టూ ఎవరున్నారు? అగ్ని. అబ్బో, సర్వలోక సైన్య సమూహాలు. మామూలు సైన్య సమూహాలా? ఏమండి మనుషుల వారు ఏమైనా? దేవదూతల పటిష్టమైన భద్రత. ఇది ఎవరికి అర్థమైపోయింది? ఎలీషా గారికి అర్థమైంది. చూడండి పిల్లలు, అందుకే వీడు చూసినట్లు వీని కన్నులు తెరుగుతాయి. టెన్షన్ పడిపోతున్నాడు వీడు. నా దగ్గర ఉండి కూడా తెరవండి వీడి కన్నులు దయచేసి ప్రార్థన చేశాడు పిల్లరా. అంటే ఈ మాటను బట్టి మనం ఆలోచిస్తున్నప్పుడు, అంటే తన సేవకులకి, ఏమంటే ప్రవక్తలకి, తన పనిలో భీకరంగా ఉండి వాక్యం అర్థం చేసుకున్న వ్యక్తులకి వారికి ఉన్నటువంటి భద్రత గురించి వారికి అర్థమైపోతుందా? మహానుభావులకి అర్థమైపోయిందండి. యేసుక్రీస్తుకి అర్థమైపోయింది. అడిగితే 12 సేనా వ్యూహాల కంటే ఎక్కువ దిగిపోతారు. ఇదిగో ఎలీషాకి అర్థమైంది, నా చుట్టూ కూడా పటిష్టమైన భద్రతను నా కన్న తండ్రి ఉంచాడు అని. ఆలోచించండి దేవుని పిల్లరా. ఏమండి ప్రవక్తను కాపాడుకోవటానికి ఎంతమందిని దేవుడు దించాడో ఇక్కడ మనకు అర్థమైపోతుంది. చూడండి పిల్లరా, ఏమండి ఇంత భద్రత కలిగి ఉన్నాడండి దేవుడు మన విషయంలో, ఇంత జాగ్రత్త కలిగి ఉన్నాడండి. నువ్వేమనుకుంటున్నావు? విడిచిపెట్టాడు అనుకుంటున్నావా? కాస్త కష్టం కలగగానే నీ ప్రార్థన వినలేదు అనుకుంటున్నావా? నువ్వు వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. భద్రత. ఏమండి ఈ భద్రత గురించి వీరికి తెలిసిపోయింది, సాతానుగాడికి కూడా తెలిసిపోయిందండి భద్రత గురించి. మనకున్న భద్రత గురించి సాతానుగాడికి తెలుసా? వాడికి ఎందుకు తెలియదు? చూడండి, ఒక మంచి మాట మత్తయి సువార్త 4వ అధ్యాయం 5, 6 వచనాలలో యేసు క్రీస్తు వారి దగ్గరికి వచ్చి ఆయనతో ఏమని చెబుతున్నాడో చూడండి పిల్లరా, ఆదరించే మాటలు. మత్తయి సువార్త 4వ అధ్యాయం 5, 6 వచనాలు దేవుడు రాయించిన మాటను చూడండి. సాతానుడు క్రీస్తు దగ్గర వచ్చి ఏమంటున్నాడు? అంతటా అపవాది పరిశుద్ధ పట్టణంలోకి ఆయనను తీసుకుని వెళ్ళి దేవాలయ శిఖరం ముందు ఆయన నిలబెట్టి, నీవు దేవుని కుమారుడవైతే కిందకి దూకుము, ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదం ఎప్పుడైనాను రాతికి తగలకుండా
వారు నిన్ను చేతులతో ఎత్తి పట్టుకుందరు అని వ్రాయబడి ఉన్నది అన్నాడు అని ఆయనతో చెప్పాను. అంటే దేవుడి కోసం బ్రతికే వారికి ఏదైనా సంభవిస్తే దేవుడు పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేసి వారి కాలికి కూడా రాయి తగలకుండా దేవదూతలు తమ చేతుల మీద ఎత్తి పట్టుకునేటంత భద్రతను దేవుడి పిల్లల కోసం దేవుడు ఉంచాడన్న సంగతి ఎవరికి అర్థమైపోయింది? సాతానుకు అర్థమైపోయింది. చూడండి పిల్లలారా, అది నేరుగా వచ్చి యేసు క్రీస్తుతో చెప్తున్నాడు. చూడండి పిల్లలారా, అందుకే సాతానుగాడు నిజమైన దేవుని పిల్లల దగ్గరికి వచ్చేటప్పటికి మొదట ఎవరి పర్మిషన్ అడుగుతున్నాడు? వాడు దేవుడి పర్మిషన్. యోబు గ్రంథం తెలుసు కదా, 2వ అధ్యాయం 6వ వచనాన్ని కూడా చూడండి. దేవుడి పర్మిషన్తో వాడు వస్తాడండి. యోబు గ్రంథం 2వ అధ్యాయం 6వ వచనాన్ని కూడా మనం చూడగలిగితేనండి, యోబు గ్రంథం 2వ అధ్యాయం 6వ వచనం చదవండి. అందుకు యెహోవా అతడు నీ వశమున ఉన్నాడు, అతి ప్రాణమునకు మాత్రం నీవు ముట్టవద్దని సెలవిచ్చాను. కాబట్టి అపవాది యెహోవా సన్నిధి నుంచి బయలు వెళ్ళి అరకాలం మొదలుకొని నడినెత్తి వరకు బాధగర కొలుపులతో యోబును మొత్తెను, ప్రాణాన్ని మాత్రం ముట్టడం లేదు. ఎందుకు? అంతకుమునుపు ఆలోచించినట్లయితే అతని చుట్టూ నువ్వు కంచె వేశావు కదా ప్రభువా. అర్థమైందా దయ్యానికి? దేవుని కోసము నిస్వార్థంగా బ్రతికే పిల్లల కోసం, కర్చీపులు నూనెలు అమ్ముకునే వారి కోసం కాదు ఇది. విశ్వాసులు కూర్చొని పెట్టుకుని వ్యాపారాన్ని చేసేవారి కోసం కాదు ఇది. దేవుడు ఉన్నాడని దేవుడి దగ్గరికి వచ్చిన తర్వాత ఎలీషా లాంటి వారి నయమానుకు బాగు చేసి వెండి వస్త్రాలను ఇస్తుంటేనే వద్దు పోవయ్యా అని రిటర్న్ పంపించేశాడు కదండి. ఎందరో ధనవంతులు వస్తేనే యేసుక్రీస్తు ఏమీ చేపట్టలేదు కదండి. సంఘాలు వేల మంది విశ్వాసులను ఏర్పాటు చేసిన తర్వాత వస్త్రహీనుడిగా పౌలు గారు మిగిలిపోయాడు కదండి. ఎందుకు ఇలాగున్నారు వీరు? ఇస్తున్నా తీసుకునే మనసు లేదండి. ఎందుకంటే ఏదైనా ఇస్తే నా తండ్రి నాకు ఇవ్వాలని బ్రతుకుతున్న ఆలోచనలు కదా దేవుడిన పిల్లలారా. అలా బ్రతికిన వారైతే నూనెలు కర్చీపులు అమ్ముకుంటూ దేవుడు నాకు భద్రతనిస్తాడంటే ఎలా వస్తుందో చెప్పండి దేవుడిన పిల్లలారా. సాతానుగాడు నిన్ను ఎంత మోసము చేస్తున్నాడో ఒక్కసారి ప్రేమపూర్వకంగా ఒక్కసారి ఆలోచించండి. ఇది వాళ్ళను మనము ఆలోచించమని చెప్తున్న మాట అండి, ప్రేమతో చెప్తున్న మాట దేవుని పిల్లలారా. ఒక్కసారి మీరు ఆలోచించండి. దేవుని సన్నిధిలోకి వచ్చి వ్యాపారమా? దేవుడి సేవ కోసం వ్యాపారం చేసి డబ్బులు సంపాదించుకుందామా దైవజనులముగా? ఒక దైవజనుడు అదే నువ్వు చేసేది? ఆలోచించండి. తిరస్కరించు, కానుకలు కూడా పట్టించుకోకు. ఏ వైపు నుంచి నీకు సేవకు సహాయం రావాలో ఆ వైపు నుంచి వస్తుంది. ఆలోచించండి దేవుని పిల్లలారా. అతని చుట్టూ కంచె వేసి అన్నాడు. యథార్థవంతుడండి. మొదట ఆ కంచెని తీశాడు, ఆస్తులంతా పాడు చేశాడు. తర్వాత యోబు గారి దగ్గరికి రావాలంటే అది కూడా తీసేయను ఆయన అని అడుగుతుంది. అతని ప్రాణాన్ని ముట్టద్దు, అతని ఒళ్ళుని ఏమైనా చేసుకో, ప్రాణాన్ని మాత్రం ముట్టద్దు అంటే ప్రాణానికి ఏం ఏర్పాటు చేశాడు? అపవాది కూడా వెళ్ళలేనటువంటి పటిష్టమైన భద్రతను దేవుడు యోబు గారికి ఏర్పాటు చేసినట్లుగా మనకు అర్థమవుతుంది. చూడండి పిల్లరా, ఎంతగా దేవుడు మన పట్ల భద్రత కలిగి ఉన్నాడు తెలుసా అండి. దేవుడి కోసం బ్రతికే వారి పట్ల ఎంతగా భద్రత కలిగి ఉన్నాడు తెలుసా? ఈ భద్రత అర్థమవుతే, ఈ దేవుడు మన పట్ల కలిగిన జాగ్రత్త అర్థమవుతే డబ్బులు ఆశించవండి, వస్త్రాలు ఆశించమండి, లగ్జరీ లైఫ్కు మనం ఆశపడం, పేరు ప్రఖ్యాతులకు మనం ముందుకెళ్ళాం. ప్రియులరా చూడండి ఎటువంటి భద్రతను కలిగి ఉన్నాడు. కీర్తనల గ్రంథం 121వ అధ్యాయం 4వ వచనాన్ని మీరు చూడగలిగితే అర్థం కావాలి వాక్యం. కీర్తనల గ్రంథం 121వ అధ్యాయం 4వ వచనంలో ఏమండి, వెండి బంగారాల కంటే విలువైన మాట, మనకు ధైర్యాన్ని కలిగించే మాట ఒక మాట చెప్పాడండి దేవుడు. ఇశ్రాయేలీలను కాపాడువాడు, కొనుకడు, నిద్రపోడు. దేవుడికి నిద్ర లేదా? దేవుడికి కొనుకు లేదా? లేదండి. నిద్ర పోయినవాడు, కొనుకు లేనివాడు దేవుడు, ఆత్మ కదండి. నిద్ర కొనుకు లేకుండా ఎందుకుంటున్నాడు? తన పిల్లలను కాపాడుకోవడానికి. కంటికి రెప్పవలే అంటాడు. పాలిచ్చి తల్లి కంటే ఇదిగో నేను నా అరచేతుల మీద నేను చెక్కి ఉన్నాను. ఎన్ని ఆదరణ మాటలండి. ఇది నీకు తెలియదు, ఆయన అరచేతుల్లో చెక్కుకున్నాడని. నీ చుట్టూ ఒక భద్రతా వలయాన్ని దేవదూతల రూపంలో ఏర్పాటు చేశాడు. నీకు అర్థం కాదు, తెలియదు ఇది. కానీ నీ చుట్టూ ఎంతో భద్రత, ధైర్యంగా విశ్వాసంతో దేవుడు పని చేసుకుంటూ కష్ట సుఖాలను దాటుకుంటూ నువ్వు ముందుకు వెళ్ళిపోవడమే. కొనుకక నిద్రపోక ఉన్నాడు. ఎవరి గురించి చెప్తున్నాడు? ఇశ్రాయేలీ గురించి చెప్పాడండి. 40 సంవత్సరాలు ఇశ్రాయేలీలు వచ్చారండి. 40 సంవత్సరాల అరణ్యంలో ఊరిలో ఉంటూనే ఎన్నో రోగాలను బారిన పడుతున్నాం మనం. ఊరిలో ఉంటూనే వ్యాధుల బారిన పడుతున్నాం మనం. కానీ ఇశ్రాయేలీల్ని 40 రోజులు కాదు 40 సంవత్సరాలు అరణ్య మార్గంలో తెస్తూ ఉంటేనండి నిజంగా ఏ రోగం లేదు, ఏ వ్యాధి లేదు. ఆలోచించండి. చెప్తాడండి,
వాళ్ళ కాళ్ళకు వాపుల్లో లేదు, చెప్పులు వేసుకున్న చెప్పులు అరగలేదు, కట్టుకున్న బట్టలు మాయకుండా గద్దతన పిల్లలను రెక్కల కింద తెచ్చినట్లుగా అనే మాటలు బైబిల్లో మనకు ఎంత భద్రత. దేవుడు పగలేమో మేఘస్తంభం, రాత్రేమో అగ్నిస్తంభం, రోజు వాళ్ళ మీదకి మన్నా కురిసిపోతుందండి. వాళ్ళ సన్నిధి వాళ్ళ చుట్టూ తెచ్చుకోవడం తిరగమేనండి. కాలు వాపలేదండి. ఎంత బాగా తెచ్చాడు. ఇశ్రాయేలును కాపాడువాడు, కొనుకడు, నిద్రపోడు. ఇంకా ఎంత భద్రత తెలుసా? ఎంత భద్రత నీ పట్ల దేవుడి కోసం బ్రతికి ఉంటుందో తెలుసా? 91వ అధ్యాయం కీర్తనల గ్రంథం 11, 12 వచనాలు చూడండి. ఎంత ఆదరణ కలుగుతుంది ఈ మాటలు, ఎంత మనకు ధైర్యాన్ని ఇవ్వాలి ఈ మాటలు. చెప్పండి దేవుని పిల్లలారా, మన మీదికి ఎవరు వచ్చినా వర్ధిల్లరండి. మన వైపు కన్నెత్తి చూసిన వారిని దేవుడు విడిచిపెట్టాడండి. కీర్తనల గ్రంథం 91వ అధ్యాయం 11, 12 వచనాలు చూడండి. ఎంత బాగా చెప్తున్నాడు. నీ మార్గములన్నింటిలో నీ మార్గములన్నింటిలో అనగానే మన వాళ్ళు ఏం చేశారంటే, ఒక మంచి సూట్ వేసుకున్న వ్యక్తిని నించోబెట్టారు, చేతికి బ్రీఫ్ కేసు ఇచ్చారు, వెనకాతల యేసుక్రీస్తు నించోబెట్టారు, ఇలా భుజం మీద చేసి పంపుతున్నట్లుగా ఫోటోలు. చాలామంది క్రైస్తవులు వాళ్ళు ఇళ్ళలో పెట్టుకున్నారండి. సూట్ కేసు పట్టుకుని ఎక్కడికి వెళ్తున్నాడు మనడు? ఇక్కడ అన్నాడు కదా, నీ మార్గములన్నింటిలో అన్నాడు కదా. నీ మార్గములు ఏంటంటే, నువ్వు డ్యూటీకి వెళ్ళేటప్పుడు, నువ్వు వ్యాపారానికి వెళ్ళేటప్పుడు, నువ్వు పెళ్ళికి వెళ్ళేటప్పుడు, నువ్వు చావుకి వెళ్ళేటప్పుడు, నువ్వు నీ పిల్లల ఉద్యోగాల కోసం పరిగెత్తేటప్పుడు, నువ్వు నీ పిల్లలను సెటిల్ చేసుకోవడానికి వెళ్ళేటప్పుడు, నువ్వు నీ కార్యక్రమాలు తిరిగేటప్పుడా? నీ మార్గములన్నింటిలో అంటే ఈ కార్యక్రమాలు కాదు, దేవుడి మార్గాన్ని నీ మార్గంగా చేసుకొని వెళుతున్నప్పుడు, ఆయన పని కోసం డ్యూటీ, ఆయన పని కోసం కష్టం, ఆయన పని కోసం కూలీ పని, ఆయన పని కోసం ఉద్యోగం, ఆయన పని కోసం వ్యాపారం, ఆయన పని కోసం పిల్లల్ని పెంచడం, ఆయన పని కోసం భార్యను పెంచుకోవడం. పిల్లరా మీరు ఆలోచించండి. ఈ కార్యక్రమాల్లో వెళ్తున్నప్పుడు నీ మార్గంలన్నింట్లో అనగానే నీ ఇష్టం వచ్చినట్లుగా తిరుగులలో కాదు. సంపాదించుకున్న సంపాదన దేనికి పెడుతున్నావు? వ్యాపారం చేసి వచ్చిన లాభం దేనికి పెడుతున్నావు? ఇల్లులు కట్టుకుంటున్నావు, బళ్ళు కొనుక్కుంటున్నావు, పిల్లలను సెటిల్ చేసుకుంటున్నావు. యెహోవా ఈరే అంటావు. మరలా ఆలోచించండి. ఈ ఇంటికి అధిపతి యేసు ప్రభువుని రాసుకుంటావు, దస్తావేజులు నీ పేరున పెట్టుకుంటావు. అమ్ముతావు యేసుక్రీస్తు కోసం. ఇవేవి ఉండవండి. షర్టు మాత్రం వైట్ వేస్తావు. ఇంటికి వెళ్ళి ఒక ఆయన అండి, చెట్టిగారేనండి, మన మధ్యకి వచ్చాడండి. ఆయన చూస్తే అయ్యో పేదవాడే అన్నట్లుగా ఉన్నాడండి. తెల్ల షర్ట్ వేసుకున్నాడు, భుజానికి జీసస్ సేవ్స్ యూ అని సంచి తగిలించుకున్నాడు, బైబిల్ పెట్టుకున్నాడు, పాటల బుక్ పెట్టుకున్నాడు. వచ్చేవాడండి క్లాసులకి. సిటీ నుంచి మారినాయనండి. బ్రదర్ ఒకసారి మా ఇంటికి రండి బ్రదర్, చాలాసార్లు పిలిచాడు. ఎక్కువగా అడుగుతున్నాడు కదా, చూద్దాం రండి బ్రదర్, మా ఇల్లు క్లాసులో ఏమైనా మీరు అవకాశం ఉంటే పెట్టుకోండి అని పిలిచాడండి. తిరుపతిలో వెళ్తేనండి ఈయన చూస్తే మామూలుగా ఉన్నాడండి. బండి దిగండి, ఇల్లు చూస్తే నేను అక్కడ బండిలో పెట్టుకుని నేను అన్నానండి, ఏం బ్రదర్ ఇక్కడి నుంచో పెట్టారు, ఇది ఎవరింట్లో మళ్ళీ మనల్ని అడ్డంటారేమో బండి అంటే, ఇదా లండి లోపలికి అన్నాడు. లోపలికి వెళ్ళగానండి, ఇదేనండి మా ఇల్లు అన్నాడు. అండి ఇలా చూడాలండి వాళ్ళ ఇల్లు, ఎంత పెద్ద ఇల్లు తెలుసా. కిందంతా ఆయన ఉన్నాడు, పైన ఒక్కొక్క డబుల్ బెడ్రూము 7,000 రెంట్, అలాగా 2 ఫ్లోర్లు, పైన మరలా కొన్ని ఇల్లులు లిఫ్ట్ పెట్టడానికి పెట్టుకున్నాడండి. నాకైతేనండి అమ్మో అనుకున్నాను నేను, ఇదేంట్రా నాయన. వాళ్ళ ఇల్లు, వాళ్ళ సామాన్లు, టేకు ఎలా ఉన్నాయి తెలుసా అండి. టిఫిన్ టేబుల్ మీద పెట్టి తిను బ్రదర్ అంటే, ముందుకు వెళ్దామంటే ఈ సోఫా రావట్లేదు, అది లాగుదామంటే టేబుల్ రావట్లేదండి. చేపట్టుకుని లాగితే రావట్లేదు, 2 చేతులు పట్టుకుని బలంగా ఏంటి పద్ధతి అంటే టేక్ అన్నాడు. అబ్బా నిజంగా అండి అమ్మో అనుకున్నాను. దేవుడి కోసం బ్రతుకుతున్నాడు ఈయన, ఒక క్రమంలో ఉన్నటువంటి వ్యక్తిగా చెప్పుకుంటున్నాడు. ఎంత లగ్జరీగా ఉన్నాడే, ఎందుకు ఇంత డబ్బు కూడా ఉంది ఈయనకి? అండి ఆయన మంచి కరెంట్ ఆఫీస్ ఎంత డబ్బు ఎక్కడిది ఈయనకి అంటే దేవుడి కోసం ఖర్చు పెట్టడం లేదు. ఆలోచించండి దేవుని పిల్లలారా, ఇంట్లో ఏమీ తక్కువ లేదు భార్య బిడ్డలకి, కానీ దేవుడి పని కోసం ఖర్చు పెడితే అలాగ ఉండగలుగుతామో చెప్పండి పిల్లలారా. ఆలోచించండి. నీ మార్గములన్నింటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించి. ఈ మాటలు దేనికి తీసుకున్నాడు? దేవుడు ఇచ్చాడు బదర్ ఇదంతా అంటున్నాడు. దేవుడు ఇచ్చాడు, పెట్టమని చెప్పాడు, తెగనమ్మని చెప్పాడు. మరి ఆ మాట ఎవరికి ఇచ్చారు బదర్? అది మా చర్చిలో చెప్పరు బదర్, చెప్పినా మేము వినం బదర్, చర్చి మారిపోతాం బ్రదర్, ఎన్నో చెప్తాడు ఇంకా. అంతేనా? నీ మార్గంలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, వారు నీ పాదములకు రాయి తగలకుండా నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు. ఎంత మాట చెప్తున్నాడు చూడండి. భద్రత, దేవుడు తన కోసం బ్రతుకుతున్న వారికి ఇచ్చినటువంటి భద్రత గురించి అండి ఈ మాటలు చదువుకున్నారండి. ఎక్కువ మంది క్రైస్తవులు చదువుకునేది ఈ కీర్తనేనండి. చదివితే 23వ కీర్తన చదువుతారు, లేదా అంటే 91వ కీర్తనకు వచ్చేస్తారు. ప్రార్థనలు, కుటుంబ ఆరాధనలు, చర్చెస్లో కూడా ఎక్కువ ఇవే. 23వ కీర్తనలో ఏముంటుంది?
పచ్చికల చోట్ల నేను నడిపిస్తాడు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. ఆదరిస్తాడు, ఆదుకుంటాడు. వచ్చేవే భద్రత. 91వ కీర్తనలో ఏముంటుంది? మొదటి వచ్చిన చూడండి ఏముంటుందో. మహోన్నతుని చాటును నివసించేవాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు దేవుడి భద్రత. ఇంకా ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడు, నేను నమ్ముకున్న నా దేవుడిని నేను యెహోవాను గురించి చెప్పుచున్నాను. ఏమని ఇవి చదువుకొని దేవుడు నా కోట, నా దుర్గము, నా శ్రేయ నా అనుకొని వెళ్ళిపోతున్నాడు తప్ప, ఇదిగో వేటగాని ఊరిలో నుంచి ఆయన నన్ను విడిపించును. వేటగాని ఊరిలో నుంచి ఎందుకు విడిపిస్తాడు? అసలు వేటగాడు నీకు ఊరేయడానికి నువ్వు దొరుకుతున్నావా? వాడు నీకు ఊరు వేసేటంతగా ఓపిక పడుతున్నావా? వాడు ఊరు వేయక మునిపే వాడు ఊరిలో వెళ్ళిపోయావు, నువ్వే వెళ్ళిపోయి పట్టుకుని ఆయన నన్ను అనేసి ఇంకా నీకు వాడు ఊరు ఎందుకు వేస్తాడు అంటే ఇది ఎవరి కోసం చెప్తున్నమాట? ఆస్తులు ఐశ్వర్యాలు సంపాదించుకొని లైఫ్లో సెటిల్మెంట్ అయిపోతూ, బట్ట నలగకుండా, ఇంట్లో వసతులు తగ్గకుండా, కుటుంబానికి ఏమీ కలగకుండా, మనం మాత్రం ఏదో అలాగే వెళ్ళిపోయి ఏదో సంచులు తగిలించుకుని వెళ్ళిపోయి అలాగే ఆదివారం ప్రార్థన చేసి ఇంటికి వచ్చే వాళ్ళ గురించి వచ్చే వారికి అప్లై అవ్వదు ఇది. అలాంటి వాళ్ళు దీన్ని ఎక్కువ వాడుకుంటున్నారండి. దేవుడి కోసం నిజంగా బ్రతికేవారు దీన్ని ఎక్కువ వాడుకోవట్లేదు పిల్లలారా. ఆయన భద్రత ఉంటుంది వాళ్ళకి. ఎవడి వేటగాని ఊరిలోంచి తప్పిస్తాడు. మహోన్నతుని చోట నివసించేవాడే మంచి వాక్యాలు కట్టుకుంటాడు, ఇంటికి పెట్టుకుంటాడు, బీరువాలకు పెట్టుకుంటాడు, బల్లకు పెట్టుకుంటాడు. నీ కార్యక్రమాల మీద తిరుగుతున్నప్పుడు నీకు ఇది అప్లై అవుతుంది. నీ కోసం బ్రతుకుతున్నప్పుడు కాదు ఇది. నీకెవడిచ్చాడు దీన్ని వాడుకునే అధికారం? నువ్వు అనుకుంటున్నావు అంతే. దేవుడు మాత్రం ఈ భద్రత నీకు ఇవ్వడు. అందుకే వేటగాని ఊరిలో నుంచి ఆయన నిన్ను విడిపించు. ఎప్పుడు? వ్యాపారము, నీ పనులు, నీ సంపాదన, నీ కుటుంబం కోసం బ్రతుకుతున్నప్పుడా? దేవుడి పనిలో ఉంటున్నప్పుడా? నిజంగా ఈ మాటలన్నిటికీ ముందు పెట్టండి. దేవుడి కోసం బ్రతుకుతున్నప్పుడు, దేవుడి పనిలో ఉన్నప్పుడు అండి. దేవుడి పనిలో ఉన్నప్పుడు వేటగాని ఊరిలో నుంచి ఆయన నిన్ను విడిపిస్తాడు. దేవుడు పనిలో ఉన్నప్పుడు నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షిస్తాడు. ఆయన కోసం బ్రతుకుతున్నప్పుడు ఆయన రెక్కలతో నిన్ను కప్పుతాడు. నీ కోసం నువ్వు బతికినప్పుడు కాదు. ఆ తర్వాత ఆయన కోసం బ్రతికితే ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయం, ఆయన నీ కేడెం, ఆయన నిదురుకో ఇంకేమట్ల కింద నీ కుడి. రాత్రి వేళగా కలుగు భయమునికైనను, పగటి వేళ ఎగురు బాణమునికైనను, మధ్యాహ్నమందు సంచరించు పాడు చేయు తెగులుకైనా. ఇవన్నీ చాలా మాటలు ఉంటాయి. కిందికి వచ్చి చదువునామంటే ఇవన్నీ కూడా దేవుడు మనకి ఇస్తున్న భద్రతలు అండి. దేవుడి కోసం బ్రతికేవాడికండి ఇవి, బ్రతకని వాడి కోసం కాదు ఇవి. నువ్వు అనుకోవాల్సిందే, పొరపాటున కూడా నీకు అప్లై అవ్వ. ఇవి ఆలోచించండి. దేవుడి కోసం, సత్యము కోసం నిలబడాలి. సత్యం కోసం దేవుడి పనిలో, నిస్వార్థమైన పనిలో ఉన్నవారికే ఈ భద్రత ఉంటుంది. దేవుడిని పిల్లలారా మీరు ఆలోచించండి. దీన్ని అంతరిని బట్టి మనం ఆలోచిస్తేనండి, తన కోసం బ్రతికే వారి పట్ల దేవుడు ఎటువంటి భద్రతా వ్యవస్థను దేవదూతల ద్వారా ఏర్పాటు చేసి కంటికి రెప్పవలే కాపాడుకుంటున్నాడో నిజంగా ఆశ్చర్యం వేస్తుందండి. గుండెధైర్యం పెరిగిపోతుందండి, ధైర్యం వస్తుందండి. దేవుడి కోసం వెనుక ముందు ఆలోచించకుండా ముందుకు దూసుకుపోవాలనిపిస్తుందండి. ఎంత అభయం దేవుడి కోసం బ్రతుకుడు. ఇంకా కిందికి వస్తుంటాడు, నీ కుడి పక్కన 1000 మంది కూలినను, ఎడమ పక్కన 10,000 మంది కూలినను అపాయము నీ యొద్దకు రాదు. ప్రభుత్వాల వ్యతిరేకంగా ఉన్న పెద్ద పెద్ద కోటీశ్వరుడు నీకు ఎదురొచ్చిన తొక్కుకుంటూ భుజంగములను నువ్వు తొక్కేస్తావు. నాగుపాములను, సింహాలను, నాగుపాములను, భుజంగములను తొక్కుకుంటూ వెళ్ళిపోతాను. వెళ్ళు ముందు నా పక్షాన్ని అంటూ ధైర్యపరుస్తున్నాడు దేవుడు. ఎంత భద్రత మీరు ఆలోచించండి. దేవుడిని పిల్లలారా అర్థమవ్వాలి నీకు ఇవి. కష్టం రాగానే కుంగిపోతావా? లేమి రాగానే కుంగిపోతావా? ఆహారపు కొరత రాగానే దేవుడు నన్ను గురించి ఆలోచించలేదనుకుంటావా? బట్టలు కాస్త తక్కువైపోగానే దేవుడు నన్ను పట్టించుకోలేదనుకుంటావా? ఎందుకు నువ్వు ఇలాగనుకుంటున్నావు? దేవుడు నీ కోసం ఎంత భద్రతను పెట్టాడో తెలుసా? నువ్వన్న 3 పూటలా తింటున్నావు. చూడు ఒకసారి బైబిల్లో లాజరు అనే ఒక వ్యక్తి కనపడతాడండి. తినటానికి లేదు, కట్టడానికి లేదు, కుక్కలు వచ్చి అతని కురుపులను నాకిన సందర్భాలు బైబిల్లో మనం చదువుతాం. కుక్కలు వచ్చి కురుపులు నాకుతున్న తోలుకోలేని పరిస్థితిలో ఉన్నాడండి. ఏమండి, అలాగని దిక్కు దేశాలైనాడు అనుకుంటున్నారా? ఈ లోకరీతిగా ఎవరు లేరు, కానీ దైవరీతిగా ఆయనకి ఎంత ప్రొటెక్షన్ ఉందో తెలుసా? అన్ని కష్టాలలో దేవుడి గురించి బ్రతుకుతున్నప్పుడు ఒక భద్రతా వ్యవస్థ, పటిష్టమైన భద్రతా వ్యవస్థ లాజరు గారికి ఇచ్చాడు. అది ఎప్పుడు మనకు తెలుస్తుందంటే మరణించిన మరుక్షణమే ఎవరు వచ్చారు లాజరు గారి దగ్గరికి? దేవదూతలు వచ్చారు, తీసుకెళ్ళిపోతున్నారు. దేవుని సర్వోన్నతులైన దేవుని కుమారుడా, స్వాగతం సుస్వాగతం, తీసుకెళ్ళిపోయి అబ్రహాం రొమ్ముకు ఆనించి వెళ్ళిపోతున్నారు. చూడండి పిల్లలారా, ఎంత భద్రత ఉందండి. లోకంలో ఉన్నప్పుడు ఏమీ లేనివాడు, మరణించగానే అందరూ ఉన్నవాడు, దేవదూతలు ఉన్నాడు. ఎంతమంది వచ్చారో తెలియదు. ధనవంతుడు ఉన్నాడు, పక్క బాగా తింటున్నాడు, సెక్యూరిటీ పెట్టుకుని బతుకుతున్నాడు. సావగానే కనీసం ఒక దేవదూతను వచ్చిందండి ఆయన తీసుకెళ్ళడానికి? కనీసం దయ్యం అనుచరులు ఎవరైనా వచ్చారండి? ఏదో లోకంలో యమదూతలు వచ్చినట్టుగా వచ్చారు ఎవరైనా?
సర్రని దిగజాడమే, మర్యాద లేదు, ఏం లేదు, స్వాగత సత్కార్యాలు ఏం లేవండి. ఆలోచించండి దేవుని పిల్లలారా, ఎంత భద్రత. నిజంగా లాజరును చూడండి, అంత ఏమీ లేకుండా బ్రతుకుతున్న దేవుని యొక్క పటిష్టమైన భద్రతలో బ్రతికాడండి. అందుకే మరణించగానే వచ్చేసారు. చాలా సందర్భాలు, ఎన్ని మాటలు బైబిల్లో మన కోసం రాయబడతాయి మీరు ఆలోచించండి. లాజరే కదండి, పేతురు గారండి. అందుకు ముందు సందర్భంలోనే అపొస్తలుల కార్యాలు 12వ అధ్యాయంలో యాకోబును పట్టుకున్నాడు, కత్తి చేత నరికించేశాడు సువార్త ప్రకటించినందుకు హేరోదు అనేవాడు. ఆ తర్వాత పేతురును పట్టుకున్నాడు, 14 మందిని కాపలా పెట్టాడు. రాత్రి అలాగా పేతురు గారు ఉన్నారు, ఇటుపక్క ఒక సైనికుడు, అటుపక్క ఒక సైనికుడు. పేతురు గారు ఏం చేస్తున్నారు, ఇదిగో నాకంటే ముందున్నటువంటి యాకోబును పట్టుకున్నాడు కదా, చంపేశాడు, నన్ను పట్టుకున్నాడంటే నన్ను వేసేస్తాడని ఆలోచించి గజ గజ వణుకుతూ నిద్ర లేకుండా గడుపుతున్నాడండి. గురు పెట్టి నిద్రపోతున్నాడా? నిద్రపోతున్నాడండి. ఏమండి, దేవుని కుమారుడైనటువంటి పేతురు గారు నిద్రపోతున్నా దేవుడు ఏమైనా విడిచిపెట్టాడండి? ఎందుకంత ధీమా? అర్థమైపోయిన భద్రత, దేవుడి భద్రత వచ్చిందని దేవదూత, పేతురు లెగు. సైనికులు అలా పడిపోయారు, ద్వారాలు ఓపెన్ అయిపోతున్నాయి, వీధి గుమ్మాలు తెరవబడుతున్నాయి, తీసుకెళ్ళిపోతున్నాడు. పేతురు ఏమనుకుంటున్నాడు, ఇదంతా కలేమో, కల్లో వాహా దేవదూత వచ్చింది తీసుకెళ్ళిపోతుంది ఆయన అనుకుంటున్నాడు. కానీ నిజంగా వచ్చింది ఎవరండి? దేవదూత వచ్చింది. చూడండి దేవుని పిల్లలు, దేవుడి పిల్లలు చూడండి, వెంటనే రావటం. పౌలు గారు ప్రయాణంలో ఉంటున్నప్పుడు, కైసరయ్యకు వెళుతున్నప్పుడు జరిగిన సందర్భం మీకు తెలుసు. ఆ రోమ్కి వెళ్తున్నప్పుడు జరిగిన సందర్భం అన్నీ గందరగోళం అయిపోయాయి, నోవంతా పగిలిపోతూ ఉంది. ఇదిగో మొత్తం తినుబండరాలు వంపేశారు, ఓడ సామాగ్రి వంపేశారు. ఇక అది ఎటు వెళ్ళిపోతుందో, కొన్ని రోజులుగా సూర్యుడు కనిపించటం లేదు, ఎటిళ్ళలో తెలియటం లేదు, అది కొట్టుకెళ్ళిపోతుంది. అనావా సుమారు 250 మంది కంటే ఎక్కువ జనాలే ఉన్నారు. ఇప్పుడు ఎలా చేయాలి చెప్పండి? దేవదూత తన దగ్గర నిలిచి, నువ్వేమి భయపడకపోవాలా, ఈ పడవలో ఉన్న ఓడలో ఉన్న వారందరినీ దేవుడు నీకు అనుగ్రహించాడు. ఎంత ఆదరణ మాటలండి, ఎంత ఆదరణ మాటలు. అంత జరుగుతున్నప్పుడు కూడా పౌలు గారు చెక్కు చెదరకుండా ఉన్నాడు. చూడండి దేవుని పిల్లలారా, దేవుడి భద్రత అర్థమైంది కాబట్టి నీ పనిలో నువ్వు వెళ్ళు, దేవుడి పనిలో నువ్వు వెళ్ళు, దేవుడి భద్రతను అడిగినా అడగకపోయినా నీకు ఉంటుంది. ఇంకా ఎంత అభయం ఇచ్చే మాటలు చెప్పాడు తెలుసా బైబిల్లో దేవుడు. చివరిగా యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 17వ వచనంలో రాయబడిన ఆదరణకరమైన మాట చూడండి దేవుడి పిల్లలకి. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 17వ వచనంలో చూడండి ఏం చెప్తున్నాడు. లోకమును దాని ఆశయు గతించిపోవచ్చున్నవి కానీ దేవుని చిత్తమును నెరవేర్చేవాడు నిరంతరము నిలుస్తావు నాయన, నువ్వు నిరంతరం నిలబడతావు. ఈ లోకాశనే నాశనం అయిపోతుంది, కానీ నువ్వు మాత్రం నా కోసం బ్రతికితే, నా చిత్తాన్ని నెరవేర్స్తే నిరంతరము నువ్వు నిలబడతావు నాయన. ఈ లోకంలో నీ మీద ఈగవలదు, మరణించిన తర్వాత కూడా నిన్ను దేవదూతల చేత నేను తీసుకెళ్ళిపోతాను. ఎంత భద్రత చూడండి దేవుని పిల్లలారా. దేవుడు మనిషి పట్ల ఎంత భద్రత కలిగి ఉన్నాడో తెలుసా అండి. అసలు ఒక వ్యక్తి కోసం బైబిల్లో 2 పుస్తకాలను రాయించాడండి. లూకాసు వార్త, అపోస్తలుల కార్యాల పుస్తకాలలో లూకా గారు రాస్తున్నప్పుడు మొదట నికోదేము థియోఫిలాస్ అనే ఒక వ్యక్తి గురించి మాట్లాడతాడు. ఓ థియోఫిలా అంటాడు. అంటే ఒక్క ఆత్మ విషయంలో కూడా ఎంత జాగ్రత్త ఉందో దేవుడికి, ఒక్క వ్యక్తి గురించి కూడా ఎంత జాగ్రత్త తీసుకుంటాడా? ఎంత పటిష్టమైన జాగ్రత్తలు మీరు ఆలోచించండి. ఎవ్వరూ నశించకూడదు అనుకుంటున్నాడు. తన వాక్యములోకి వచ్చిన, తిరిగి జన్మించిన ప్రతి బిడ్డకు ఒక ఉన్నతమైన భద్రత ఉంటుంది దేవుని పిల్లలారా. ఆలోచించండి. ముఖ్యంగా పేదవాళ్ళు, మీరేం కంగారు పడకండి. రోగులో ఉన్నవాళ్ళు భయపడకండి. ఖైదులో ఉన్నవారు గుండె ధైర్యాన్ని విడిచిపెట్టకండి. అప్పుల బాధల్లో ఉంటున్నవారు మీరేమీ గజగజ వణికిపోకండి. అలాగని దేవుడు తీర్చేస్తాడు మీ అప్పులని చెప్పడం లేదు. నువ్వు చేసుకున్న అప్పులు, ఎవడబడమన్నాడు అప్పుల్లో నేను, నువ్వు వెళ్ళిపోయే అప్పుల్లోకి కష్టపడు, దేవుడు సహాయం చేస్తాడు. అలాగని అప్పుల కోసం దేవుని నమ్మకు. దేవుని పిల్లలారా, ఆయన పనిలో ఉంటున్నప్పుడు కష్టాల్లో గడగలు ఎన్నొచ్చినా ఆయన పటిష్టమైన భద్రత నీకుంటుంది. ఇదే దేవుడు నీకు ఇస్తున్న ధైర్యం, అభయం. కాబట్టి పిల్లలారా, దేవుని కోసం బ్రతుకుతున్నప్పుడు దేవుడి పిల్లల పట్ల దేవదూతల భద్రతా వ్యవస్థ. ఓకేనా? మీకు అర్థమైందా? అటువంటి ఉన్నతమైన భద్రతను మరి దేవుడు మనకు కలిగించాలని, మరి ఆయన కోసం బ్రతికితే ఇస్తాడు కదండి. కాబట్టి దేవుడి కోసం ఉన్నతంగా బ్రతకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆ పటిష్టమైన భద్రత కింద, క్రీస్తు అనే బాహు కింద మన జీవితాలు భూమి మీద కొనసాగిస్తూ, సత్యాన్ని స్థాపిస్తూ, సత్యాన్ని వ్యతిరేకించే ప్రతి ఒక్కరిని ఏమండి భుజంగములను, సింహాలను, నాగుపాములను త్రొక్కినట్లుగా బైబిల్ కింద త్రొక్కుకుంటూ ముందుకు వెళ్ళిపోయే అదృష్టాన్ని మరి అందరం కలిగి ఉండాలని మరి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రార్థన చేసుకున్నాం. దయచేసి కళ్ళు మూసుకోండి పిల్లారా. తండ్రి, మీ మాటలను रे ग म रे ने सा सा ने ग